మాట్లాడదు. మరి ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ఏమో ఘోష్ కమిటీ ముందు నేను ఒక్కనే ఏకపాత్రాభినయం చేస్తా, నేను అందరి ముందు ఉంటే చెయ్యి అన్నాడు. మరి ఎందుకు చేయన్నాడో ఆయనే చెప్పాలి. మరి ఏం చేయనప్పుడు దేశ ప్రజల ముందే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎట్లా చేసిర్రు, క్యాబినెట్ ఆమోదం ఎట్లొచ్చింది, రీడిజైన్లు చేసినప్పుడు అంచనాలు ఎట్లా పెరిగినాయి, దాని ఖర్చు అంచనాలు ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ఒక చర్చ చేసి ఈ మేడిగడ దగ్గర కూలిన దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉండే. మరి ఆయన 1-to-1 మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో. మరి కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ అదే పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆ 2-3 కూలినాయి, చాలా మంచి ప్రాజెక్ట్ కట్టిండు, మా నాయన కట్టిన ప్రాజెక్ట్ కనుక చైనాలో కట్టి ఉంటే అత్యున్నతమైన అవార్డు వచ్చేదట. అరే నాయన, చైనాలో కట్టి ఉంటే, చైనాలో మీకు కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే అవార్డు వచ్చేది పక్కన పెట్టు, 30,000 కోట్లు కావాల్సిన దానికి 1,00,000 చిల్లర కోట్లు దాని అంచనాలు పెంచి దాంట్లో మీ ఇష్టం ఉన్నట్టు నువ్వే డిజైన్లు గీసి, నువ్వే ఇంజనీర్ అయ్యి, నువ్వే మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తి నువ్వు ప్రాజెక్టుల డిజైన్లు గీస్తే ఈరోజు ప్రాజెక్ట్ కూలిపోయిన విషయం కనుక చైనాలో కనుక ఇట్లాంటి కమిషన్ వేస్తే 2 రోజులలో తీసుకొని ఊరేస్తారు. మరి మీ నాయనకు అత్యున్నత అవార్డు ఏ దేశంలో ఇస్తారో మాకు తెలవాలి. ఇకపోతే వీళ్ళ పాలన, కాంగ్రెస్ పాలన 1 సంవత్సరంన్నర పాలన గురించి కేటీఆర్ గారు దుమ్మెత్తిపోస్తారు. హామీలు నెరవేరుస్తలేమంటాడు. హామీలు నెరవేర్చకపోతే నిన్న మొన్న